హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎన్టీఏ నుంచి నీట్ యూజీ 2026 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. సో ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఓఎంఆర్ అండ్ ఓఎంఆర్ రెస్పాన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో మీరు వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్స్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్తాను. అండ్ ఈ ఒక్క చిన్న మిస్టేక్స్ మీరు చేయకపోతే మీకు మార్క్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మొత్తం చివరిదాకా చూడండి. సో మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా నేను చెప్పే మిస్టేక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేయకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు విజన్ అప్డేట్ని జెన్యున్గా మీరు ఫాలో అవుతున్నట్లయితే సో ఎప్పుడైనా నేను ప్రిడిక్ట్ చేసి చెప్పేది ఎప్పుడు రాంగ్ అవ్వదు. నేను మీకు 2 days బ్యాక్ చెప్పాను ఒక వీడియోలో. సో 14th ఆర్ 15th లోపు 100% మీకు ఓఎంఆర్ షీట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. 28th లోపు మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందని చెప్పాను. సో మనకు ఈరోజు అఫీషియల్గానే ఎన్టీఏ నుంచి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ రికార్డ్ రెస్పాన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, నీట్ రాసిన ప్రతి ఒక్కరు అంటే రీనీట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ని అండ్ రికార్డ్ రెస్పాన్సెస్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా మీకు అందులో మిస్టేక్ ఉంది మీ రెస్పాన్సెస్లో అనుకున్నట్లయితే 15th జూలై 2026 11 AM లోపు మీరు రికార్డ్ రెస్పాన్సెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటికి గ్రీవెన్స్ పెట్టుకోవాలి. ఆ గ్రీవెన్స్ ఎలా పెట్టాలి వద్దా అనే వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరి మీరు పెట్టే ప్రతి గ్రీవెన్స్ కూడా మీరు 200 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవంతా కూడా ప్రాసెస్ ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి, 2-factor అథెంటికేషన్ ఏంటి, ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా ఈ ఇయర్ ఈ 2-factor అథెంటికేషన్ ఏదైతే ఉందో సో ఇది మార్చడం జరిగింది. ఇంతకు ముందు లాగిన్ అవ్వడానికి అలా లేదు. స్టూడెంట్స్కి కంప్లీట్గా మార్చేశారు. ఎవరు చేంజ్ చేయకుండా, ఎవరు గ్రీవెన్స్ ఎక్కువ తక్కువ పెట్టకుండా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫేక్గా గ్రీవెన్స్ పెడతా ఉన్నాయని, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ తరఫున ఫేక్గా పెడుతున్నారని. సో మళ్ళీ ఇప్పుడు మనకు 2-factor అథెంటికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మీకు ఏదైతే ఓఎంఆర్ షీట్లో రాంగ్ ఉందో ఆ రాంగ్ ఉన్న దాన్ని మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చెప్తాను. సో దీనికోసం మీరు అఫీషియల్గా మీ మెయిల్ ఐడి కూడా వచ్చి ఉంటుంది ఓఎంఆర్ స్కానర్డ్ ఓఎంఆర్ షీట్. ఒకవేళ రాకపోతే సో మీరు ఇక్కడికి వచ్చి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ కింద కామెంట్ సెక్షన్లో మీకు పంపిస్తాను. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఎవరిదైనా చూపించాలి అంటే అఫీషియల్ పోర్టల్ అనేది బిజీగా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు సరిగా. సో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సో క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే సో మీకు అఫీషియల్గా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఓఎంఆర్ డౌన్లోడ్ వస్తుంది. ఓకేనా, ఓఎంఆర్ డౌన్లోడ్ వస్తుంది. సో దాని కింద రికార్డ్ రెస్పాన్స్ అని ఉంటుంది. ఓకే, రికార్డ్ రెస్పాన్స్ ఉంటాయి. సార్ రికార్డ్ రెస్పాన్స్ ఏంటి సార్ అంటే సో ఇప్పుడు మనకు 1 to 180 క్వశ్చన్స్ కదా. సో 1 to 180 క్వశ్చన్స్లో నీకు 1 2 3 4 అనేది ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో నువ్వు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది 4గా నువ్వు బబుల్ చేసి ఉంటావు ఓఎంఆర్ షీట్లో. సో దీన్ని స్కాన్ చేస్తారు కాబట్టి రికార్డ్ రెస్పాన్స్ ఉంటుంది, దాన్ని రికార్డ్ చేస్తుంది ఎన్టీఏ. సో ఎలా రికార్డ్ చేస్తుంది, ఫస్ట్ క్వశ్చన్కి స్టూడెంట్ 4th ఆప్షన్ని బబుల్ చేశాడు అని రికగ్నైజ్ చేస్తుంది. లేదు ఒకవేళ ఇక్కడ 4 కాదు 3 రికార్డ్ చేసింది అనుకోండి, నీ ఓఎంఆర్ షీట్లోనేమో 4 ఉంది అనుకోండి, అప్పుడు మనం దీన్ని గ్రీవెన్స్ పెట్టుకోవాలి. గ్రీవెన్స్ పెడితే దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్, రీనీట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ క్రాస్ చెక్ చేయాలి. ఓకేనా, ఓఎంఆర్తో మీ ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి క్రాస్ చెక్ చేయాలి. ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అనేవి మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడే మార్క్స్ తగ్గిపోతా ఉన్నాయి చాలా మందికి. నేను 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఓఎంఆర్ షీట్ తర్వాత సార్ రిజల్ట్స్లో మాకు 10 మార్కులు తగ్గినాయి అన్న వాళ్ళని విన్నాను, నేను 20 మార్కులు తగ్గిన వాళ్ళని విన్నాను, నేను 50 మార్కులు తగ్గిన వాళ్ళని విన్నాను, నేను 80 మార్కులు తగ్గినాయి సార్ అన్న వాళ్ళని నేను విన్నాను. సో వాళ్ళనప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందంటే మా దగ్గర ఒక ఓఎంఆర్ మాత్రమే ఉంది, ఓఎంఆర్ పనిచేయదు. ఓఎంఆర్తో పాటుగా రికార్డ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ దగ్గర ఉండాలి. ఎలా సార్, ఓన్లీ ఓఎంఆర్ డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ ఓఎంఆర్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్క రికార్డ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీయాలి ప్రతి ఒక్క పేరెంట్. ఓకేనా, ప్రతి ఒక్క పేరెంట్ 180 క్వశ్చన్స్ ప్రతి దానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ అనేది తగ్గినాయి అనుకోండి, ఎవరిని క్వశ్చన్ చేస్తారు, ఎన్టీఏని క్వశ్చన్ చేయడానికి లేదు. ఎన్టీఏ ఓఎంఆర్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోదు. ఓఎంఆర్ని ఎప్పుడైతే స్కాన్ చేస్తుందో దాని తర్వాత రికార్డ్ రెస్పాన్స్ ఉంటాయి కదా వాటిని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, కాబట్టి ఓఎంఆర్ ఒకటి ఉంటే సరిపోదు, రికార్డ్ రెస్పాన్సెస్ ఖచ్చితంగా ఉండాలి.
ఏ పేరెంట్ మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ మిస్టేక్ చేస్తే ఒక్క మార్క్ కాదు, ఒక్క మార్క్తో మీ ర్యాంక్ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ కాలేజ్ మారిపోతుంది, మీకు కావాల్సిన బ్రాంచ్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. తప్పులు చేయొద్దు. అది ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను చెప్తున్నాను. సో మీరు నాకన్నా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ఒక్క మాట వినడానికి ట్రై చేయండి. కొన్ని వందల మంది స్టూడెంట్స్ని నేను మాట్లాడినాను మార్క్స్ తగ్గిన వాళ్ళని ఈ 6 yearsలో. సో వాళ్ళని అడిగే క్వశ్చన్ రికార్డ్ రెస్పాన్స్ ఉన్నాయంటే లేవు అంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తుంది, రికార్డ్ రెస్పాన్సెస్ని సేవ్ చేయరు. సో OMRతో పాటు రికార్డ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఓకేనా, 15th 11 AM వరకు మనకు గ్రీవెన్స్ తీసుకున్నారు. సో ఈ గ్రీవెన్స్ వాళ్ళు వాల్యుయేషన్ చేయడానికి 4 days పట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, 15th 11 AM నుంచి 20th వరకు ఓకేనా, 20th July వరకు ఎప్పుడైనా ఎట్ ఎనీ టైం రిజల్ట్స్ వస్తుంది. 20th రోజు 100% రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నేను చెప్పిన ప్రిడిక్షన్ ఎప్పుడు తప్పు అవ్వలేదు. 15th లోపు వస్తుందని చెప్పాను. 15th లోపు అంటే డేట్ కరెక్ట్ చెప్పలేదు, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. 13th 14th 15th ఈ 3 days లో రావడానికి ఛాన్స్ ఉంది. 14th లోపు ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. రిజల్ట్స్ కూడా వస్తుంది. స్కాన్ కూడా అయిపోయింది అని కూడా చెప్పాను. సో సోర్స్ ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉందని చెప్పలేము, కానీ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. OMR షీట్ డౌన్లోడ్ చేసుకోండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.